ఇగో మొన్న నేను మా ఊరికి పోతా అని చెప్పేసి ఆధార్ కార్డు చేతిలో పట్టుకొని బస్ స్టాండ్ లో పోయి వెయిట్ చేసిన. ఇక వెయిటింగ్ చేయంగా బస్ అయితే ఇక వచ్చింది మొత్తానికి. ఆ బస్ లో చూస్తే ఓ కుప్పలు కుప్పల మంది ఉన్నారు. ఆ మంది చూస్తే ఇక ఎక్కాలనా అయ్యో ఎక్కుదనా అద్దా అని చెప్పి ఇక మస్తుసేపు ఆలోచించి ఇక ఏదైతే ఏముంది ఉన్నా బక్క కదా, నాకు ఇంత ముట్టకంత ప్లేస్ ఉండదు ఆ బస్ లో అని చెప్పేసి ఎక్కుదాం అని చెప్పి ఇక ఎక్కినాక ఒక అక్కని, ఆ అక్క జరంత ప్లేస్ జరగవా అని అంటే అవ్వు అదని అసలు అడిగినట్టే చేసింది. అదైతే ఏడుందవ్వ ప్లేసు, సొద్దురా ప్లేసు, సొద్దురా అని చెప్పేసి మీదనే పడబట్టింది. మొత్తం ఇక నా మీద కొడతా ఉన్నది. కొంచెం అంతా ముట్టకంత ప్లేస్ ఇవ్వా అంటే ఎవ్వో ఆమె కూడా పుక్కల్లోనే ఎక్కింది కదా, ఆమెదేమన్నా బస్సు. ఇంత జరిగితే దాని ఆస్తులు అడిగినట్టే బిల్డప్ ఇచ్చింది. సరే అని చెప్పేసి ఇక బక్కగా ఉన్నదా అని చెప్పి అందరినీ ఇలా తోసుకుంటా అందులో పోయి నించున్నా. ఇక అందులో తోడం సంది అనగానే మెల్లగా చూసినాక అందులో పాడు ఇంత గోబర్ గ్యాస్ వేసిరు. గోబర్ గ్యాస్ ఏమో గాని దమ్మె ఆడలేదు అబ్బా. ఇక ముక్కు మూసుకుంటేనేమో దమ్మ ఆడతలేదు, అదేదో ముక్కు కాడికెళ్ళి బట్ట తీస్తేనేమో అదే గబ్బులు ముక్కులకు పోబట్టే. ఇక వాడైతే ఎవడో గాని పప్పు తినచ్చినట్టు కంపులు వేసిపోయింది బస్ అయితే. అవ్వో నాకైతే దమ్మే ఆడలేదు. చచ్చి పిక్కని కావచ్చు అనుకున్నా నేనైతే. ఇక బస్ స్టాప్ రాగానే ఫస్ట్ నేనే ఇక దిగేసిన, అందరిని దోసుకుంటా పోయి ఎవ్వో ఇంకోసారి అయితే ఫ్రీ బస్ ఎక్కద్రయ్యా అనుకున్నా. అట్లా అయింది అవ్వా. ఫ్రీ బస్ ఏమో గాని నా పానం పోతుండే. గట్లా అయింది మొత్తానికి. సరే అయ్యో ఎక్కద్దు అనుకుంటాం గాని ఇక ఫ్రీ బస్ నాకు ఎక్కకుండా ఊకుంటాం మరి చెప్పుర్రి. ఒక్కళ్ళ 20 రూపాయలు బొక్క కాదు. ఆటో ఎక్కితే పైసలు అవుతాయి, అదే బస్ అయితే ఫ్రీ.